Please subscribe to our YouTube channel. Like and share this video. పూజ అభిషేకము ఏదైనా వెంకటేశ్వర స్వామి అయితే మీరు పూజ చేస్తారు. అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణువు. విష్ణువుకు అలంకారం చాలా ఇష్టం. ఆయనకి ఏది ఇష్టమో అది ఇస్తే కదా మన ఇష్టం తీరుతుంది. అందువల్ల విష్ణువుకేమో అలంకార ప్రియత్వం. ఆయన పట్టు బట్టలే కడతాడు. శివుడు పట్టబట్టలు కట్టడా అని కాదు, కానీ అక్కడ ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ అభిషేక ప్రియ శివ, అభిషేకం ఇష్టం. సంతత ధారాం అభిషించన్ అంటాడు. ఎప్పుడు ఎడతెగని ధార ఉండాలి. చుక్క 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 పోయరాదు శివుడి మీద. సంతత ధారాం అన్నాడు. సంతతమైన ధార పడుతూ ఉండాలి ఆయన తల మీద. ఆయనకు అది ఇష్టం. ఆహా అని పరమానందం పొందుతుంటాడు. ఆయన పరమానందం పొందాడంటే ఇవ్వని వరం అంటూ ఒకటి ఉన్నదా? శివుడు ఆశుతోష అని పేరు ఆయనకి. ఉత్తర దేశంలో ఆశుతోష్ అని చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. ఆశు అంటే వేగముగా, తోష సంతోషించేవాడు. చాలా శీఘ్రముగా సంతోషిస్తాడు ఆయన. ఒక్క క్షణంలో ఆనందం పొందుతాడు. అంటే ఏదో అందుకని అందరూ కూడా ఎవరు చూసినా శివుడి గురించి తపస్సు చేస్తుంటారు ఎక్కువగా. కారణం ఏమిటి? మన పురాణాలన్నీ పరిశీలిస్తే శివుడి గురించి తపస్సు చేస్తారు. ఏమిటంటే త్వరగా శీఘ్ర వరప్రసాది, ఆయన తొందరగా ఆనందిస్తాడు. ఎప్పుడు నిత్యానందమయుడు. ఆయన కైలాసములో ఉంటాడు అన్నాడు. కే ఆనందే రసతి ఇది కైలాస. నిరంతరము పరమ ఆనందమయమైన స్థితి అది. అటువంటి ఆనంద లోకములో విహరిస్తుంటాడు ఆయన. అందువల్ల శీఘ్ర వరప్రసాది కాబట్టి ఆ శివుణ్ణి మనము పూజించేటప్పుడు ఏమిటి అంటే ఇవన్నీ చెప్తాడు. యహ అసవు సర్వేషు వేదేషు. వేదములన్నీ సారాంశముగా ఎక్కడ పట్టుకున్నా చెప్పేది ఏమిటంటే సరుద్రో ఏక ఉచ్యతే, శివుడొక్కడే చెప్పబడుతున్నాడు అని అంటాడు. మీరు ఇటువంటి సందర్భాల్లో శివుడు చెప్పాడు అంటే విష్ణువు లేడా అండి అని అడగరాదు. వెంటనే ఆ సందేహం వస్తుంది. కానీ శివుడు, విష్ణువు, స బ్రహ్మ, స హరి, స శివ, సేంద్ర, సోక్షర, పరమస్వరాట్. పూజలు జరుగుతున్నప్పుడు మంత్రపుష్పాది కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరందరూ మామూలుగా. ఇవన్నీ గ్రహించాలి మీరు. పాల్గొంటున్నప్పుడు ఏమంటాడు? సహ అతడు, స అతడే రుద్రుడు, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు, అతడే అక్షర, అక్షరము లేనివాడు, అతడే స్వరాట్, విరాట్ పురుషుడు, స్వరాట్ పురుషుడు అతడే. అంటే ఏ తత్వం అయితే చెబుతున్నావో అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అన్న భేదము లేదు. అందుకే బ్రహ్మ విష్ణువుల కలహములో కూడా శివుని శరీరములో అంతర్భాగాలే. వాళ్ళిద్దరూ వేరు కాదు. విష్ణువు యొక్క శరీరములో బ్రహ్మ, శివులు ఉన్నారు, అక్కడ వేరు కాదు. బ్రహ్మయందు విష్ణు, రుద్రులు ఉన్నారు, అక్కడ వేరు కాదు. ఇలా అన్ని సమన్వయ స్వరూపముగా. ఏమిటి? బ్రహ్మాశిర అన్నాడు. మీకు సులభంగా తెలియడానికి గాయత్రి మంత్రంలో ఒక రహస్యం చెప్తాను మీకు. బ్రహ్మాశిర, శిరస్సులో బ్రహ్మ అన్నాడు. విష్ణువు హృదయం, విష్ణువు హృదయము అన్నాడు. రుద్ర శిఖ, ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అక్కడ రుద్రుడు, రుద్రస్థానము అన్నాడు. మీరు చూడండి, ఈ మూడింటిలో ఏది తక్కువ ఎక్కువ అని చెప్పగలుగుతారు? తల ఏమో శిరస్సు బ్రహ్మ అన్నాడు. ఇక్కడ శిఖా భాగం అంటే బుద్ధి ఉండే చోటు, దీన్నేమో శివ, రుద్ర అన్నాడు. హృదయము బ్రహ్మ, హృదయము విష్ణువు అన్నాడు. ఎవరైనా బుద్ధి లేని మనిషి, తల అది ఉన్నవాడు ఎవడైనా గొప్పగా ఉంటాడా మానవుడి లోకంలో? వాడికి మనసే లేదండి, అసలు వాడికి హృదయమే లేదు. మామూలుగా ఇది కొంచెం గౌరవంగా చెప్పే మాట. అసలు గుండె అనేది లేదనుకోండి, వాడికి ప్రాణం ఎట్లుంటుంది? ఉండడానికి వీల్లేదు. హృదయ ప్రాణ, ప్రాణస్థానం హృదయం. సరేనండి, ప్రాణం ఉందండి, వాడికి తల లేదు. వాడిని కబంధుడు అని వర్ణించాడు రామాయణంలో. అంటే వాడికి శిరస్సు ఉండదు, మొండెము మాత్రం ఉంటుంది. అది ఏమైనా రూపమా? మనం చూడగలిగిన రూపమా? భావించగలిగిన రూపమా? పరమ భీషణమైన రూపం. లేదండి, తల ఉందండి, ఇక్కడ శిఖాభాగం మాత్రం లేదండి అన్నాం అనుకోండి, ఏమైనా బాగుంటుందా? బాగుండడం కాదు, అసలు ఉంటుందా? లోకంలో ఉండదు. అందుకని దక్షుడు, దక్ష అంటే సమర్థుడు, ఆయన ప్రజాపతులలో ఒకడు, చాలా గొప్పవాడు దక్షుడు. అటువంటి దక్షుడు మరి
సతీదేవిని దాక్షాయణీ దేవిని కన్నవాడంటే మరి ఎంత గొప్పవాడు అవుతాడు? సామాన్యుడా ఆయన? ప్రజాపతి ఆయన, అంటే బ్రహ్మతో సమానమైన వాడు. అటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన విష్ణు భక్తుడు, ఈశ్వర ద్వేషి, శివద్వేషి. ఆయన పాపం అదృష్టం పండి శివుడికే కూతుర్ని ఇవ్వాల్సి వచ్చింది, శివుణ్ణి అల్లుడిని చేసుకోవాల్సి వచ్చింది. మామూలుగా ఎక్కువ లోకంలో కూడా జరుగుతుంటుంది. సాధారణంగా ఎక్కువ శివద్వేషులు ఉంటారు అనుకోండి. వాళ్ళ పక్కనే ఎవడో ఆయనకు కావలసిన వాడు శివుడి పేరు గలవాడే ఉంటాడు. రోజు ఆయన శివుడా శివ శివ అని పిలవాల్సి వస్తుంది. అంటే వాడికి అది శివద్వేషానికి ఫలం అన్నమాట. వాడికి ఆ యోగం ఇస్తాడు భగవంతుడు. చాలా ఆయన లీలలు చాలా గొప్పలు. వాడు విష్ణు ద్వేషం ఉంటాడు అనుకోండి, వాడి పక్కన ఎవడో విష్ణు అని పేరు గలవాడే ఉంటాడు. వాడు ఎప్పుడు విష్ణు అని పిలవలసి వస్తుంది, హరి అని పిలవలసి వస్తుంది. అంటే అటువంటి రూపం ఏర్పరుస్తాడు భగవంతుడు. అందువల్ల ఈ ద్వేషము అజ్ఞాన దశలో ఉన్నది. జ్ఞాన దశలో పైకి వెళ్లే కొద్దీ భేదాలు కనపడకూడదు. వాడి పైకి వెళ్ళాడు అంటే అర్థము భేదాలు లేనివాడని. అంటే ఎంత ఎత్తుకు ఎదిగితే అంత భేదము కనపడదు. ఎంత కింద ఉన్నవాడికి, అల్పమైన దృష్టి ఉన్నవాడికి ప్రతిదీ భేదముగా కనపడుతుంది. అలా ఆ దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు. విష్ణువు చెప్పాడు, భక్తుడు కదా, నువ్వు చేస్తున్నది మంచిది కాదు నాయన, అమంగళకరము. శివ అంటే మంగళుడు, శివుడు లేడు అంటే మంగళము లేదు అని అర్థం, ఇంకొకటి ఉంది అని అర్థం. అందువల్ల నీవు అట్లా చేసి ప్రమాదం తెచ్చుకోవద్దు అని చెప్పాడు. అహంకారము చేత మామూలుగా పేరులోనే రహస్యం ఉంది. దక్ష, వీడు చాలా దక్షుడండి, సమర్థుడు, వాడికి సామర్థ్యం ఉంటుంది, చాలా శక్తి. దానివల్ల వాడికి కన్ను మిన్ను కనపడుకుంటే సరే శివనింద చేశాడు. కూతురు వినలేక దక్ష యజ్ఞములో ఆమె యోగాగ్ని రగిల్చి, దాక్షాయణీ దేవి ఆమె అనుగ్రహమే ఇప్పుడు లోకములో శక్తి పీఠాలన్నీ, అష్టాదశ శక్తి పీఠాలు, 56 శక్తి పీఠాలు కూడా ఉన్నాయి, 56. ఈ శక్తి స్వరూపమంతా అక్కడక్కడ పడి శక్తి పీఠములు ఏర్పడ్డాయి. లోకంలో ఉపాసకులకు, ఉపాసకానాం యద్ ఉపాసితవ్యం, ఉపాసకులందరికీ ఏది ఉపాసించదగినదో ఒక మార్గము, అటువంటి మార్గమును ఆ తల్లి ప్రసాదించింది. అదొక కథ. తరువాత పార్వతి, ఆమెయే పార్వతి. ఆమె రూపములు ఇన్ని అని చెప్పలేము. ఆమె భవాని, ఆమె రుద్రాణి, ఆమె శర్వాణి, ఆమె సర్వమంగళ, ఆమె దుర్గా, ఆమె చండిక. ఆమెకున్నన్ని పేర్లు శివుడికి కూడా లేవేమో. అన్ని పేర్లతో అమ్మవారు వెలసింది. సరే, ఏమైనా అదొక తత్వం. మళ్ళీ అమ్మవారి గురించి మొదలు పెడితే కొన్ని రోజుల పాటు చెప్పుకునే వ్యవహారం ఉంటుంది. మనం శివుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడే మనకు సరిపోదు, చాలా సమయం కావాలి దీనికి. ఏదైనా అటువంటి ఆ దక్షుడు ఎప్పుడైతే అలా శివనింద చేస్తాడో వెంటనే అమ్మవారు యోగాగ్ని రగిల్చి అందులో ఆమె అవతారము చాలించిందో శివుడికి తెలిసింది. మహా ఆగ్రహోదగ్రుడయ్యాడు ఆయన. అయ్యి ఒక జడను ఇలా తీశాడు. తీస్తే అది నేల మీద ఇలా కొట్టేటప్పటికి అందులో వీరభద్రుడు పుట్టాడు. ఆ వీరభద్రుడు అంటే సామాన్యము కాదు, బల సంపన్నుడు, అతి బల సంపన్నుడు వీరభద్రుడు పుట్టాడు. వీరభద్రుడు పుట్టి ఏమి ఆజ్ఞ అన్నాడు, వెళ్ళి అక్కడికి అన్నాడు. వచ్చాడు, వచ్చి చూస్తే యజ్ఞం మొత్తం ధ్వంసం చేసేసాడు. అందుకే శివుడికి దక్షాధ్వర ధ్వంసకాయ నమః అని పేరు ఆయనకి. దక్షాధ్వరమును ధ్వంసం చేస్తే ఒక పెద్ద పేర, కానీ దుర్మార్గాన్ని ధ్వంసం చేయడం కదా అక్కడ, అందువల్ల అది గొప్ప పేరు. దక్షాధ్వర ధ్వంసకాయ నమః. శిరస్సు ఖండించాడు దక్షుడికి. ఖండించి ఏం చేశాడు, మేక తల పెట్టాడు. ఏమంటే గుర్రం తలో ఏనుగు తలో పెట్టుండొచ్చు కదా, ఉన్నంతలో కొంచెం గౌరవం కదా దక్షుడంతటి వాడికి. అంటే ఎందుకు మేక తల పెట్టాడు అంటే అర్థం ఏమిటి, ప్రపంచములో జ్ఞానహీనమైన జంతువులలో అత్యంత జ్ఞానహీనమైన జంతువు మేక. బుద్ధి అసలు లేదు అన్నదానికి. 1000 మేకలు ఉంటాయనుకోండి, మొదటి మేక పొరపాటుగా బావిలో పడింది అనుకోండి, రెండవది పడుతుంది, మూడవది పడుతుంది, 30వది పడుతుంది, 300వది పడుతుంది, పడుతూనే ఉంటాయి. మొదటిది పడ్డాక రెండవ దానికే జ్ఞానం రావాలి కదా, కనీసం 20వ దానికి జ్ఞానం రావాలి కదా, రాదు. అదే మేక, దాని జన్మ అటువంటిది. అంటే దానికి పూర్తిగా బుద్ధి అలా ఉంటుంది. అది పరమేశ్వరుడి నిర్ణయం, ఎవరు కర్తలు కాదు అక్కడ. అలా
అదే ఒక ఆవు పడింది అనుకోండి, ఆవు పడదు, అసలు మొదటి ఆవే పడదు బావిలో. ఒకవేళ పొరపాటుగా పడిందంటే రెండో ఆవు వెనక్కి నిలబడుతుంది, ఇంకా ఏ ఆవు పడదు. అది గోజన్మ. ఇంకా ఏ జన్మ అయినా కూడా వివేకం ఉంటుంది. వివేక రహితమైనటువంటి జన్మ అది మేక, గొర్రె. అందుకని ఎవడైనా బుద్ధి తక్కువ వాడిని గొర్రె అంటుంటారు మామూలుగా ఒకరు. అంటే బుద్ధి తక్కువగా ఉండడము, వివేక రహితముగా ఉండడం. పరమేశ్వరుణ్ణి ధిక్కరించడము కన్నా వివేక రాహిత్యం ఏముంది ప్రపంచంలో? శివుడు లేడు అనడము కన్నా వివేకము అవివేకము వాడి అజ్ఞానమునకు పరాకాష్ఠము. అందువల్ల అటువంటి వాడిని శిక్షించాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.